యనమమునులకు చెప్పే కథలు. తిరుపతి దేవస్థానంతో పాటు అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు? ఆయనను విష్ణువు దశావతారాలలో ఎక్కడా ఎందుకు పరిగణించము? సాక్షాత్ మహాలక్ష్మికే శ్రీవారు అయిన శ్రీనివాసుడి విషయాల్ని మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. పూర్వము కశ్యపాది యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి కశ్యప తదితర మహర్షులతో ఈ క్రతువు మీరు దేనికోసం చేస్తున్నారు అని అడుగగా మహర్షులు నారదుని ప్రశ్నకు సమాధానం కోసం భృగు మహర్షి వద్దకు వెళ్లి కలియుగంలో త్రిమూర్తులలో సర్వకోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరతారు. మహర్షుల కోరిక మేరకు భృగు మహర్షి యోగదండాన్ని కమండలాన్ని చేత సరస్వతీ సమేతుడై భృగు మహర్షి రాకను గ్రహించక సరస్వతీదేవి సంగీతాన్ని ఆలకిస్తూ అతని దర్శనార్థం వచ్చిన మునులకు దర్శనమిస్తూ సృష్టిని ముందు అని శపిస్తాడు. అవమానభారంతో కోపంగా భృగు మహర్షి కైలాసానికి గురైన భృగువు శివుడికి కలియుగంలో భూలోకమునందు నిన్ను లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు అని శపిస్తాడు. అసంతృప్తితో ఎంతో కోపంతో వైకుంఠానికి చేరుకుంటాడు. భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తనకా నమస్కరించి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలపైకి లేచి శ్రీమన్నారాయణుడితో మీరు సత్వగుణ సంపూర్ణ క్షమాపణలు కోరతాడు. ఇంతలో లక్ష్మీదేవి మనసులో సర్వాంతర్యామి అయిన నా భర్తను ఒక మహర్షి అగౌరవపరచి మహావిష్ణువును బాధతో ఆగ్రహంతో చూసి భూలోకానికి అలిగి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు ఆమెను వెతుకుంటూ భూలోకానికి పయనమవుతాడు. లక్ష్మీదేవి కోపంతో అలకబుని స్వర్గాన్ని వదిలి భూమిపై మహాలక్ష్మి కోసం విష్ణువు భూలోకం చేరి సువర్ణముఖి నది తీరాన ఉన్న వెంకటకొండపై దిగి పుష్కరిని పక్కనున్న చింత చెట్టు క్రింద చీమల పుట్టలో మహావిష్ణువు పరిస్థితి చూసి బ్రహ్మ, శివుడు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠం చేరమని బ్రతిమాలుతారు. కోపం తగ్గని అమ్మవారు వారి ప్రార్థనను నిరాకరిస్తుంది. బ్రహ్మ, శివుడు, విష్ణువు ఆకలిని తీర్చడానికి వారిద్దరూ ఆవుదూడలుగా మారి లక్ష్మీదేవిని సహాయం చేయమంటారు. లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరినిగా మారి చోళరాజుకు ఆవుదూడలను అమ్ముతుంది. చోళరాజు తన పశువుల మందతో పాటు వీటిని కూడా కలిపి వెంకటకొండపైకి మేతకు పంపుతాడు. ఆ ఆవు విష్ణువున్న పుట్ట కనిపెట్టి తన పొదుగుని కలుగులోకి ఉంచి తన పాలను శ్రీనివాసుడికి ఆహారంగా అందిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆ ఆవుపై గొడ్డలిని విసురుతాడు. ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు చీమల పుట్ట నుండి పైకి లేచి ఆవుకి అడ్డుగా నిలబడతాడు. విష్ణువు రక్తాన్ని చూసిన